Done. So last classes లో any doubts? Chart of accounts ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Clear? Clear అమ్మా వాసవి, సాయి లీలా, నాగేంద్ర, Sir, clear. Rani? Yeah, done guys. So today we are going to discuss about like GL posting and some more information. Okay. సో ఈ రోజు మనం GL పోస్టింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఓకే, లైక్ డన్. ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను. అంతకు ముందుగా థియరీ డిస్కస్ చేద్దాం. యా, చూడండి, నిన్న మనము FS00లో కొన్ని జిఎల్స్ ని క్రియేషన్ చేసాం. ఓకే, ఆ జిఎల్స్ ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి అనేది కూడా మనం డిస్కషన్ చేయాలి. సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. సో జిఎల్ ఈజ్ ఏ ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ఏ జనరల్ లెడ్జర్. A GL account records all transactions for that account. The transactions are related to various accounting elements, including assets, liabilities, equities, revenues, expenses, gains and losses. నేను మనం ఆల్రెడీ క్రియేట్ చేశాంగా FS00లో ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్ అన్ని కూడా క్రియేషన్ చేసాం. FS00లో వాటిని క్రియేషన్ చేస్తాం. ఇవి మంత్లీ బిజినెస్ లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అనేది మనం రికార్డింగ్ చేస్తాం. ఓకే, సో వీటిని మనం జిఎల్స్ అంటాం. ఓకే, లైక్ వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనకి జిఎల్ జనరల్ లెడ్జర్, SBI బ్యాంక్, HDFC బ్యాంక్, కెనరా, IDBI, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ECC 6.0లో అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్ కింద తీసుకుంటాం. అదే S/4HANAలో జిఎల్ అకౌంట్ టైప్ బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఆ ప్లేస్ లో, ఈ ప్లేస్ లో మనకి బ్యాలెన్స్ షీట్ అని చూపిస్తుంది. సేల్స్ అకౌంట్ కి ECC 6.0లో సేల్ అకౌంట్ గ్రూప్ వస్తుంది. అదే మీరు S/4HANAలో ప్రైమరీ కాస్ట్ లేదా రెవెన్యూ అని చూపిస్తుంది. కరెంట్ అసెట్స్ అంటే ఏమొస్తాయి మనకి? బిజినెస్ లో 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి, వాటిని కరెంట్ అసెట్స్ అంటాం. సేల్స్ అంటే మనం స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్ చేయడం, దీన్ని సేల్స్ అని చెప్తాం, సేల్స్ గ్రూప్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి మా, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్? చెప్పండి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? కంప్యూటర్స్, బిల్డింగ్, మిషనరీ. అసలు ఎందుకు యూజ్ చేస్తారు మా ఫిక్స్డ్ అసెట్స్? సార్, ఎనీ ఒక ఐటమ్ 10 years సార్, ఒక ఐటమ్ పర్మనెంట్ ఉండేదాన్ని దాన్ని ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాము. ఏదైనా ఒక ఐటమ్ పర్చేజ్ చేసినప్పుడు అది 1 by 1 యూజ్ చేసుకొని మళ్ళీ పర్చేజ్ చేస్తాం కదా, అవంతా ఫిక్స్డ్ అసెట్స్ కు రావు కదా సార్? ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ అంటే మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసిన అసెట్స్, మన బిజినెస్ కోసం ఉపయోగించే అసెట్స్. 1 year పైనే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందుతుంది, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఓకే, మనకి ECC 6.0లో అకౌంట్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్ అని వస్తుంది. S/4HANAలో బ్యాలెన్స్ షీట్ కింద చూపెట్టాలి. అసెట్స్ అనేది బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి కదా. యా, కంప్యూటర్, ఫర్నిచర్, బిల్డింగ్, మెషినరీ, ప్రింటర్, ఆఫీస్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా అసెట్స్ కిందకి వస్తాయి. తర్వాత ఇన్కమ్స్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇవన్నీ కూడా ఇన్కమ్స్ అన్నమాట. మనకి ECC 6.0లో అదర్ ఇన్కమ్స్ కింద మనం గ్రూప్ తీసుకుంటాం. S/4HANAలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ కింద తీసుకుంటాం. ఇవన్నీ బిజినెస్ లో వచ్చే ఇన్కమ్స్, బిజినెస్ లో వచ్చే ఇన్కమ్స్. ఇంకా ఎక్స్పెన్సెస్, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి? సో రెంట్, సాలరీస్, టెలి బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాడ్ డెబ్ట్స్, పోస్టేజ్, డిప్రిసియేషన్, పర్చేజ్ అకౌంట్, ఇవన్నీ జిఎల్ అకౌంట్స్. అకౌంట్ గ్రూప్ కింద అడ్మిన్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. S/4HANAలో ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ అనేది చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? మీరు కాలేజ్ లెవెల్ ఎలా నేర్చుకుని ఉంటారు? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో శాలరీ డెబిట్, బ్యాంక్ క్రెడిట్,
ఇది మీరు కాలేజ్ లెవెల్లో నేర్చుకుంటారు. ఓకే. అదే ఇవి ఎక్స్పెన్సెస్ వరకు. ఇన్కమ్స్ అయితే ఎలా? బ్యాంక్ డెబిట్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్, బ్యాంక్ డెబిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్. ఇలా పోస్టింగ్ అనేది మీరు మాన్యువల్ గా చేసి ఉంటారు. వాటిని మనం ఎస్ఏపీలో ఎలా చేయాలో చూస్తాం. వీటికి సంబంధించిన జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ వచ్చేసి FB50 లేదా F-02లో చేయొచ్చు. జిఎల్ లైన్ అటెండ్ డిస్ప్లే FB-L3N లో చేస్తాం. డాక్యుమెంట్ డిస్ప్లే FB-03లో చూస్తాం. మీకు యాజ్ పర్ ఎస్ఏపి ప్రకారంగా చూసుకుంటే ఎస్ఏపి వాళ్ళు ఏమి ఇచ్చారంటే డెబిట్ కి 40 డిఫైన్ చేశారు, క్రెడిట్ కి 50 డిఫైన్ చేశారు. ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ 40. సో తర్వాత దానికి రిలేటెడ్ గా బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో క్రెడిట్ అవి 50 ఇచ్చారు. ఎస్ఐపిలో జిఎల్ ఒకటి ఇస్తారు, వెండర్ ఒకటి ఇస్తారు, కస్టమర్ ఒకటి ఇస్తారు. సార్ 1 మినిట్ సార్, వాయిస్ క్లారిటీ లేదు సార్ మీది. మిగతా వాళ్ళకి వినపడుతుందమ్మా? హలో హలో, మిగతా వాళ్ళకి వాయిస్ వినపడుతుందమ్మా? ఇది ఒకసారి చెక్ చేసుకోమా. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. మీదే ప్రాబ్లం, మిగతా వాళ్ళకి వినపడుతుంది. ఓకే, చూడాలి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద రెంట్, సాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఓకే, ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్, బ్యాడ్ డెప్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, పోస్టేజ్, స్టేషనరీ, ఇవన్నీ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. అదర్ ఇన్కమ్స్ కింద ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఓకే, సో రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్ కింద ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్, కార్, మొబైల్, ఇవన్నీ వస్తాయి. కరెంట్ లైబిలిటీస్ కింద రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్స్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో, ఎంబీఏలో ఇవన్నీ చదివి ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం ఎస్ఏపి ఓపెన్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేద్దాం. ఎస్ఏపి ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏముందండి? FB50. మనకి 2 స్క్రీన్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ FS00లో వెళ్ళి ఒకసారి చూపిస్తాను మనం నేను ఏమేమి క్రియేషన్ చేసాము. అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద, కరెంట్ అసెట్స్ కింద, ఓకే, సో తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కింద, అదర్ ఇన్కమ్స్ కింద, సేల్స్, ఇవన్నీ మనం క్రియేషన్ చేసాం. ఇవి ఇక్కడ క్రియేట్ చేసిన ఏవైతే ఉంటాయో ఇవి ఆ ప్లేస్ లోకి వస్తాయి. ఆ ప్లేస్ అంటే ఏంటి? మనం పోస్టింగ్ చేసే ప్లేస్ కి. FB50 2 స్క్రీన్లు ఉంటాయి మనకు. ఇది ఒక స్క్రీను, F-02 అనేది మరొక స్క్రీన్. చూడండి, ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్. ఈ స్క్రీన్ ఇలా ఉంటుందమ్మా. డెబిట్ వాల్యూ, క్రెడిట్ వాల్యూ, వీటిని ఫీల్డ్స్ అంటారు మా. వీటిని ఫీల్డ్స్ అంటారు. ఈ ఫీల్డ్స్ కంట్రోల్ ఏం చేస్తాయంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి కదా మనకు గ్లోబల్ సెట్టింగ్స్ లో, అవి ఇక్కడ కంట్రోల్ చేస్తాయి. ఫస్ట్ డేట్ ఇస్తున్నారు. రెఫరెన్స్ నెంబర్ GL 01. ఎంటర్ టెక్స్ట్ ఏమి ఇస్తున్నాం? రెంట్ అకౌంట్. జిఎల్ అకౌంట్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడుగుతుంది అకౌంట్, జిఎల్ అకౌంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ మీది ఉందా వేరే వాళ్ళది ఉందా అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ వేరే వాళ్ళది ఉందండి, మీ బిజినెస్ లేదు ఇక్కడ. ఓకే, మీ బిజినెస్ లేకపోతే వేరే వాళ్ళకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీకు చూపిస్తాయి జిఎల్స్. మీ బిజినెస్ ఉండాలి ఇక్కడ. సో అప్పుడు ఏం చేయాలి? మీరు మార్చుకోవాలి. ఇక్కడ వెళ్ళి సెర్చ్లో ఇవ్వండి, ఫైండ్ ITC1, లేదంటే కిందికి వెళ్ళండి. అలా రాకపోతే కిందికి వెళ్ళి చూసుకోవచ్చు. ITC1. అవును సరే. చూడండి,
ఇక్కడ మన కంపెనీ కోడ్ ఉందా, వేరే కంపెనీ కోడ్ ఉందా అనేది కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీది ఉంది, అది తీసేసి మనది పెట్టుకోవాలి. ఇప్పుడు కంపెనీ కోడ్ లోకి వెళ్ళండి. ఇది తీసేశారంటే అప్పుడు మన కంపెనీ కోడ్ సంబంధించిన జిఎల్స్ అన్ని వస్తాయి. లేదు అంటే ఆ పాత కంపెనీటే వస్తాయి. ఇప్పుడు చూడండి, మనది ITC1 వచ్చింది, ఇప్పుడు మనది వస్తుంది. ఇవి కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి, మన కంపెనీ ఉంది ఇక్కడ, ఇంతకుముందు వేరే కంపెనీ కోడ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనది వచ్చిందా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఏవైతే జిఎల్స్ క్రియేషన్ చేసామో అవి ఇక్కడ వచ్చి ఉంటాయి. రెంట్ అకౌంట్ తీసుకోండి, డెబిటే కదా రెంట్ అకౌంట్. చూడండి, ఇక్కడ రెంట్ అనేది డెబిట్ కదా 40, బ్యాంక్ అనేది క్రెడిట్. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, ఇక్కడ 5000, వాల్యూ డేట్ ఇస్తున్నాను ఈ రోజుదే. క్లిక్ చేయండి, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. వాల్యూ డేట్ ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్స్ రావాలి. గ్రీన్ టిక్స్ రాకపోతే ఎర్రర్ ఉంది అని అర్థం. ఇప్పుడు ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్. ఇక్కడ వాల్యూ డేట్ అవసరం లేదు అంటుంది, అంటే తీసేయాలి. ఎంటర్. సో దాని అండర్లో కూడా అవసరం లేదు అంటుంది, తీసేయండి. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు గ్రీన్ టిక్ పడ్డాయా అంటే ఇక్కడికి ఎంట్రీ కరెక్ట్ అని అర్థం. ఇక్కడ చూడండి, టోటల్ వాల్యూ 5000, డెబిట్ అండ్ క్రెడిట్ 5000 వచ్చింది. ఇప్పుడు సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ అంటే నువ్వు చేసిన ఎంట్రీ కరెక్టా లేదా అని చూసుకొని మనం సేవ్ చేయడం. ఇక్కడ చూడండి, 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద SBI బ్యాంక్. ఇది ప్రీ డిఫైన్డ్ గా SAP వాళ్ళు ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ నెంబర్, డేట్, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పోస్టింగ్ డేట్, ఫైనాన్షియల్ ఇయర్ పీరియడ్ 09, ఓకే, GL రెఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ కరెన్సీ INR, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, రెంట్ అకౌంట్ 5000. ఇప్పుడు సేవ్ చేయండి. చూడండి, డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు రెంట్ మీద ఒక ఎంట్రీ పాస్ అయింది, మళ్ళీ అదే రెంట్ మీద మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్ మార్చండి, మళ్ళీ రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ కాకుండా మీరు ఏదైతే తీసుకున్నా పర్వాలేదు, రెంట్ అకౌంట్ కాదు, శాలరీ తీసుకుంటారో తీసుకోండి. శాలరీ అకౌంట్, డెబిట్ 10,000, వాల్యూ డేట్ అవసరం లేదు కదా, శాలరీస్. మళ్ళీ కింద క్లిక్ చేయండి, బ్యాంక్ అకౌంట్, ఎంటర్. గ్రీన్ టిక్ పడ్డాయా, సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు మీరు చేసింటే చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? సో దాన్నే GL లైన్ ఎయిట్ డిస్ప్లే FBL3N లేకి వెళ్ళాలి. ఈ స్క్రీన్ నుంచి మనం ఆ స్క్రీన్ లేకి వెళ్ళాలి. /n FBL3N చూసారా? GL అకౌంట్ లైన్ ఎయిట్ డిస్ప్లే, GL అకౌంట్ సెలెక్షన్, మీ కంపెనీ కూడా ఉండాలి ఇక్కడ. ఓకే, నువ్వు క్రియేషన్ చేసింటే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీది ఇవ్వలేదు, అందటి ఎవరెవరు అందటి వచ్చినాయి చూడండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే మీ GLC వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు కదా, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి, అప్పుడు మీ GLC మాత్రమే వస్తాయి. రెంట్ చూడండి, ఎగ్జిక్యూట్, ఇక్కడ ఓపెన్ ఐటమ్స్, ఓకే, ఎగ్జిక్యూట్ చేయాలి. చూడండి, 2024 12 month 17th డేట్,
డాక్యుమెంట్ నంబర్ ఎస్ఏ అంటారు దీన్ని. ఎస్ఏ అంటే ఇప్పుడు మనకు జిఎల్ పోస్టింగ్ అనేది డేట్ 40 అమౌంట్ రెంట్ జిఎల్ అకౌంట్ రెంట్ అకౌంట్ కంపెనీ కోడ్ బ్యాక్. ఇప్పుడు శాలరీ తీసుకున్నాం, ముందు రెంట్ తీసుకున్నాం, ఇప్పుడు శాలరీ తీసుకున్నాం. చూడండి 10,000 రెంట్ 5,000 శాలరీస్ 10,000 డాక్యుమెంట్ నంబర్ అసైన్మెంట్ బ్యాక్. సో ఈ విధంగా మీరు 100 జిఎల్స్ పోస్ట్ చేసిన వాటిని ఇక్కడికి వచ్చి చూసుకోవాలి. ఓకే, వీటికి మళ్ళీ డిస్ప్లే కూడా ఉంటుంది, డాక్యుమెంట్ డిస్ప్లే అనేసి FB03 కూడా ఉంటుంది. /n FB03 నెంబర్ తీసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూసారా, ఇప్పుడు నేను పోస్ట్ చేస్తాను కదా, ఇవే అనమాట. ఓపెన్ చేశారంటే 2 టైమ్స్ ప్రెస్ చేశారంటే మనకి ఇలా చూపిస్తుంది. 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద SBI బ్యాంక్ అకౌంట్. ఇది డిస్ప్లే డాక్యుమెంట్ అంట, డిస్ప్లే డాక్యుమెంట్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ మనం ఎంటర్ చేసాం, ఇన్కమ్స్ కూడా ఎంటర్ చేద్దాం. FB50 డేట్ ఈరోజు ఇస్తున్నాను, రెఫరెన్స్ నెంబర్ 03. ఇక్కడ మనకు ఇన్కమ్స్ ఏమున్నాయి, న్యూ సెషన్ తీసుకుంటున్నాను, ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది, వేరే సెషన్ తీసుకుంటున్నా. అలా 6 సెషన్స్ తీసుకోవచ్చు మనం. FS00 ఇన్కమ్స్ ఏమున్నాయి, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది. ఓకే, ఇన్కమ్ ఏమవుతుంది ఇక్కడ, ఫస్ట్ డెబిట్ తీసుకోవాలా క్రెడిట్ తీసుకోవాలా? నేను ఏం తీసుకున్నాను స్టార్టింగ్ లో, ఫస్ట్ డెబిట్ గా తీసుకోవాల్సింది, అంటే బ్యాంక్ కదా. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, క్రెడిట్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్. ఎంటర్, సిమ్యులేట్, చూడండి సేవ్. డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ /n FB L3N. ఇక్కడ చూసారా, డిస్కౌంట్ రిసీవ్డ్ 10,000, ఇది ఇన్కమ్. ఓకే, ఇప్పుడు ఒక స్క్రీన్ లోనే మనం పోస్ట్ చేస్తాం. అదే విధంగా మరి సెకండ్ స్క్రీన్ కూడా ఉంది కదా, F-02 వాటిలో కూడా పోస్ట్ చేద్దాం. F-02 ఇది చూడండి, స్క్రీన్ ఎలా ఉందో. టుడే డేట్ ఇస్తున్నాను, టైప్ SA ITC1 పీరియడ్. రెంట్ అకౌంట్ చూడండి, ఇక్కడ 40 డిఫాల్ట్ గా వచ్చింది. 40 రెంట్ అకౌంట్, 25,000. $50 ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ ఎంటర్, మళ్ళీ 25,000.
బ్యాంక్ అకౌంట్. ఓకే, డాక్యుమెంట్ సిమ్యులేట్. చూడండి, కరెంట్ అకౌంట్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. సేవ్. డాక్యుమెంట్ 4 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే, న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇక్కడ FBL3 అని. చూడండి, 25,000 రెంట్. ఇన్కమ్ కూడా చూద్దాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇక్కడ 40 కదా. ఫస్ట్ మనం బ్యాంక్ అకౌంట్. $75,000. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. బ్యాంక్. సార్ మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. ఓకే, సేవ్. FBL3 అండ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ తీసుకో. చూడండి, 70,000. ఇలా ఈ విధంగా మనం జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కషన్ చేస్తాం. ఓకే, సో అదే క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? శైలీల, వాసవి, రేఖారాణి, అబ్దుల్, నాగేంద్ర క్లియర్? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. లాస్ట్ క్లాసెస్ లో కానీ ఈ క్లాస్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకటి 2 సార్లు అడగండి. సాయంత్రం మీట్లో పెట్టుకో. క్లియర్ మా? శైలీల, వాసవి, అబ్దుల్ క్లియరా? అర్థమైందా నీట్ గా? నోట్స్ కూడా నేను చెప్పేటప్పుడు కంటెంట్ ఏదైతే ఉందో బై హ్యాండ్ తో రాసుకోండి, గుర్తు ఉంటాయి. నేను నోట్స్ ఇచ్చేసాను చదవరు, కానీ బై హ్యాండ్ తో ఏదైనా కొత్త సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే అది ఇదే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ కొత్త టెర్మినాలజీ, కొత్త వొకాబులరీ ఫస్ట్ టైం రాయాలి. ఎప్పుడు మీరు అవి రాసిండరు. ఓకే,
అలాంటప్పుడు బై హ్యాండ్ ఒకసారి రాశారంటే గుర్తుంటాయి లైఫ్ లాంగ్, గుర్తుపెట్టుకోండి. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ బై హ్యాండ్ తో రాయండి ఒకసారి, చాలా బాగా గుర్తుంటాయి. నా ఫార్ములా చెప్తున్నాను. ఓకే, కొత్త టర్మినాలజీ ఏమైనా నేర్చుకుంటున్నా, కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా, ఒక రఫ్ నోట్స్ తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా రెడీ చేసుకొని సింపుల్ గా ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా మీరు చూసుకోవాలి. ఓకేనామా? క్లియర్? డన్ గైస్, అవి చేసేయండి. టుమారో అకౌంట్స్ పేయబుల్ స్టార్ట్ చేద్దాం. టుమారో అకౌంట్స్ పేయబుల్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, గుడ్ ఈవినింగ్ గైస్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? యా డన్ గైస్. సో టుడే చూడండి, మనం లైక్ పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ అంటే క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్? ఎనీవన్? సార్, పార్క్ డాక్యుమెంట్ అంటే పేమెంట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం ఇన్వాయిస్ ని రికార్డ్ చేసి పెట్టుకుంటాము. హోల్డ్ డాక్యుమెంట్ అంటే హోల్డ్ అంటే హోల్డ్ లో పెట్టడం. యా ఓకే దెన్. సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. యా, ఎస్ సార్. పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ చూడండి. So you can use document parking to enter and store incomplete documents in the SAP system without performing extensive entry checks. It can be edited. It puts a limits on the fields that can be edited in a parked document. Okay. సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఇది ఏంటంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అని చెప్తాం. ఏమంటారు? ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అని చెప్తాం. అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకు పూర్తిగా తెలియనప్పుడు సమ్ అమౌంట్ తో మనం ఎంట్రీ పాస్ చేసుకొని పెట్టేస్తాం. తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది. దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు యాక్చువల్ గా రూమ్ రెంట్ వచ్చేసి 10,000, మనకు తెలియదు. మనము 5,000 తో ఆ ఎంట్రీ పాస్ చేసాం, పాస్ చేసి పార్క్ చేసుకున్నాం. సో తర్వాత మన సూపర్ సీనియర్ ఎవరైతే ఉన్నారో, బాబు అది 5,000 కాదు 10,000 చెప్పారు. సో తర్వాత దాన్ని మనం ఏ విధంగా ఎడిట్ చేయాలి? చేసిన ట్రాన్సాక్షన్ ని, పార్క్ చేసిన ట్రాన్సాక్షన్ ని మనకు పూర్తిగా తెలియదు కాబట్టి 5,000 తో జనరల్ గా మనం పార్క్ చేసి పెట్టుకున్నాం. మన సీనియర్ వచ్చి చెప్పినప్పుడు దాన్ని ఎడిట్ చేసి ఎంట్రీ మార్చుదాంలే అని జస్ట్ మనం పార్క్ లో పెట్టుకున్నాం. అది పోస్ట్ చేయలేదు, జస్ట్ డేటా స్టోర్ అవుతుంది అంతే. అది ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఎఫెక్ట్ చూపించదు. గుర్తుపెట్టుకోండి, పార్క్ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు మనము టాలీలో F7 లో ఎలా ఎంటర్ చేస్తామో అలాగా జస్ట్ డేటా స్టోర్ అవుతుంది అంతే. అది మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ కాదు. ఎప్పుడైతే మనం మార్చి ఎంటర్ పాస్ చేస్తామో అప్పుడు మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ చూడండి. GL పోస్టింగ్ FB50, GL లైన్ డిస్ప్లే FB-L3N, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FB-V0, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ డబుల్ స్క్రీన్ F-65, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FB-V0, డిస్ప్లే డాక్యుమెంట్ FB-03. సో దీంట్లో మనం ఎంటర్ చేసుకోవాలి. హోల్డ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో తర్వాత చూడండి, పార్క్ డిస్కస్ చేసాం. తర్వాత నెక్స్ట్ హోల్డ్ చూడండి. నెక్స్ట్ హోల్డ్ డాక్యుమెంట్. హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి చూడండి. హోల్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ when data required to complete the transaction is not available, that cost center and bank charges and all, the system does not update any account balances, temporary document number will be generated when we hold the document. ఇప్పుడు పార్క్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అన్నాం, హోల్డ్ డాక్యుమెంట్ అన్నా కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటున్నాం. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే, పార్క్ డాక్యుమెంట్ లో టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవ్వదు. హోల్డ్ డాక్యుమెంట్ లో
టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది మీరు గమనించాలి, రెండింటికి డిఫరెన్స్. ఓకే, దీంట్లో కూడా మనం అమౌంట్ మార్చొచ్చు పూర్తిగా, ఎలా అనేది కూడా డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం క్రియేట్ హోల్ డాక్యుమెంట్ FB11 లో చేస్తాం, GL లైన్ అండ్ డిస్ప్లే FB L3 లో చూస్తాం, డిస్ప్లే డాక్యుమెంట్ FB03 లో చెక్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం పార్క్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ చూడండి, GL పోస్టింగ్ కదా, FB50 వెళ్తున్నా. ఇప్పుడు GL పోస్టింగ్ చేస్తున్నామా, ఈ GL పోస్టింగ్ లోనే పార్క్ చేయొచ్చా, వెండర్ కస్టమర్ కూడా పార్క్ చేయొచ్చా? ఓన్లీ GL మాత్రమే పోస్ట్ చేయొచ్చా, మిగతాది చేయలేమా, పార్క్ చేయలేమా? ఎనీవన్ చెప్పండి. ఇదే క్వశ్చన్ మీకు ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, ఓన్లీ GL అకౌంట్ మాత్రమే పార్క్ చేయొచ్చా, వెండర్ చేయొచ్చా చేయకూడదా, కస్టమర్ చేయొచ్చా చేయకూడదా? చెప్పండి, చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు సార్. ఉం? చేయకూడదు సార్. ఎందుకు చేయకూడదు? సార్ అది యాక్చువల్లీ మనం ఇన్వాయిస్ బట్టి ఎంటర్ చేస్తాం కదా సార్ అమౌంట్. వాయిస్ స్లోగా వస్తుంది మాకు, కొంచెం లౌడ్ ప్లీజ్. ఇన్వాయిస్ అమౌంట్ చూసి ఎంటర్ చేస్తాం కదా సార్, ఉం. దానివల్ల మనం పార్క్ చేసుకోవడానికి ఉండదు సార్. ఓకే, ఇన్వాయిస్ అమౌంట్ మనం డైరెక్ట్ గా తెలిసి ఉంటేనే డైరెక్ట్ గా ఎంట్రీ పాస్ చేయగలుగుతాం, డూప్లికేట్ అయితే వేయలేమంటారు. ఓకే, ఎక్స్పెన్సెస్ కావాలంటే మార్చుకోవచ్చు, ఇన్వాయిసెస్ కానీ మనము డూప్లికేట్ వేయలేమంటారు. ఓకేనా, ఎందుకంటే పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఆ ఎంట్రీ లైవ్ లో జరిగిపోతుంది, కానీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కావాలంటే మార్చచ్చు కదా. ఓకే, వెరీ గుడ్, వ్యాలిడ్ పాయింట్. ఓకే ఓకే, బట్ లాస్ట్ ఇన్వాయిస్ అయితే మనం మార్చొచ్చు, తప్పులేదు. అంటే కస్టమర్ కి ఇవ్వకుండా లేదంటే సప్లయర్ నుంచి మనం తీసుకోకుండా ఉన్నట్టయితే ఎండింగ్ ఇన్వాయిసెస్ అయితే మార్చొచ్చు, మధ్యలో ఇన్వాయిస్ మార్చలేము. ఓకే, వెరీ గుడ్, డన్. చూడండి, టుడే డేట్ ఇస్తున్నాను. ఓకే, ఎంటర్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను సిమ్యులేట్ చేయాలా లేదంటే ఇక్కడ పార్క్ చేయాలా? చెప్పండి, సిమ్యులేట్ పార్క్ చేయాలా చేయాలి. పార్క్ చేయాలా? సో పార్క్ డాక్యుమెంట్ చేయాలి. చూడండి, డేటా డాక్యుమెంట్ 6 వాజ్ పార్క్డ్. పోస్ట్ అని చూపించింది, ఏమని ఇక్కడ పోస్ట్ అని చూపించలేదు, గమనించారా? జస్ట్ పార్క్డ్ అని చూపిస్తుంది. ఓకేనా, Done. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? FB L3N క్లాస్ FB L3N. ఇప్పుడు రెండు సెలెక్ట్ చేస్తున్నా, ఎగ్జిక్యూట్. ఈరోజు డేట్ ఎంత? 27. 17 డేట్ కనబడుతుంది, కానీ ఈ రోజు డేట్ కనిపించట్లేదు. ఎందుకని? ఎవరైనా చెప్పండి కదా, ఎనీవన్? ఎందుకు కనిపించలేదు ఈ రోజు డేట్? That was not posted in రేపు the ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి, ఎందుకు కనిపించలేదు? not posted కదా సార్. ఏమా పోస్ట్ చేయలేదు కదా సార్. ఇన్వాయిస్ ఆల్రెడీ పార్క్ అయింది కదా సార్. పోస్ట్ కాలేదంటారు. పోస్ట్ అయితే ఇక్కడ కనపడతాయి, అదే పార్క్ అయితే ఇక్కడ కనిపించవు. మరి ఎక్కడ కనపడతాయి? దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంది చెప్పండి చూద్దాం. కింద సార్, బిలో ఎక్కడమ్మా? బిలో సార్ టైప్ ఉంది కదా కింద సార్. కింద టైప్ కింద. వెరీ గుడ్. సో పార్క్ ఐటమ్ దీన్ని క్లిక్
తెస్తే అప్పుడు మనం చేసిన ఎంట్రీ పైన కనబడుతుంది చూడు పైన. సో ఇలా గ్రీన్ టిక్ పడితే ఇవి పోస్ట్ అయినట్టు. అలా పైన ఇక్కడ చూడండి పార్క్ డెల్టా సింబల్ చూపిస్తుంది కదా పార్క్ అంటే ఇంకా అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వలేదు. అసైన్మెంట్ నెంబర్ అంటే ఏంటి 17వ తారీఖున 12/24 ఈ రోజు డేట్ వేసాం కదా. ఇది మెయిన్ ఇన్వాయిస్ గా మారాలంటే అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకేనా. ఇలా పైన ఉంటే ఏంటి దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటాం. ఓకే 5,000 అండి మనకు తెలియక జస్ట్ మనం నార్మల్ గా పార్క్ చేసుకున్నాం. తర్వాత మన సూపర్ సీనియర్ వచ్చాడు లేదంటే మనమే ఫోన్ చేసి సూపర్ సీనియర్ అడిగాము. సరే ఇట్లా నేను 5,000 ఎంటర్ చేశానండి నాకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు అని. తర్వాత ఆయన 10,000 అని చెప్పాడు. దీన్ని ఎలా మార్చాలి? FBV0కి వెళ్ళాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా న్యూ సెషన్ తీసుకుంటున్నా. FBV0 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఇదే కదా మనం పోస్ట్ చేసాము డాక్యుమెంట్ నెంబర్ 6 ఇక్కడ ఇదే కదా ఉంది డాక్యుమెంట్ నెంబర్ 6. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే సో నువ్వు రెఫరెన్స్ నెంబర్ మార్చుకోవచ్చు, హెడర్ టెక్స్ట్ మార్చుకోవచ్చు, అమౌంట్ కూడా మార్చొచ్చు. ఎంటర్ సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి సేవ్ పార్క్ డాక్యుమెంటా లేదంటే సేవ్ యాజ్ కంప్లీటా లేదంటే స్టిమ్యులేట్ చేసి సేవ్ చేయొచ్చా లేదంటే డైరెక్ట్ ఇక్కడ పోస్ట్ చేయొచ్చా? స్టిమ్యులేట్ చేద్దాం. 10,000 మారిందా? మారిన తర్వాత ఇప్పుడు ఈ ఆప్షన్ ఇవ్వాలన్నా పార్క్ అని ఇది ఇవ్వాలన్నా పోస్ట్ అని ఏది ఇవ్వాలి? సో ఇక్కడ చూడండి ఇది పోస్ట్ డాక్యుమెంట్ అదే పైన ఇస్తే ఇది పార్క్ డాక్యుమెంట్. ఓకే పోస్ట్ చేయాలి. చూడండి డాక్యుమెంట్ 6 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ అయ్యింది. ఓకే కావాలంటే ఇప్పుడు చూడండి లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా 27/12 10,000 మారిందా? ఎస్ఏ డాక్యుమెంట్. ఓకే సో దీన్ని పార్క్ డాక్యుమెంట్ అంటారు. ఓకే ఇది ఫస్ట్ స్క్రీన్ లో మనం ఎంటర్ చేసాం. డబుల్ స్క్రీన్ లో ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. F-65 F-65 ఇది పార్క్ డాక్యుమెంట్ మెయిన్ ప్లేస్ అనమాట. అది అక్కడ చేయొచ్చు ఇక్కడ చేయొచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ అంటారు దీన్ని. రెంట్ అమౌంట్ ఒకవేళ యాక్చువల్ గా రెంట్ వచ్చేసి 50,000 అనుకోండి. నీకు తెలియకుండా మీరు ఒక 25,000 ఎంటర్ చేశారు. మీకు తెలియదు ఇన్ఫర్మేషన్ పూర్తిగా. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. పార్క్ డాక్యుమెంట్ 7 వాస్ పార్క్డ్. కావాలంటే చూడండి రిఫ్రెష్. చూసారా 25,000 పార్క్ అయింది. ఇప్పుడు 50,000 గా మార్చాలి దాన్ని. ఓకే సో చూడండి మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి? FBV0కి వెళ్ళాలి. ఫ్యాషన్ FBV0 ఓపెన్ చేయండి. 50 మార్క్స్ ఉంది. బ్యాక్ ఓకే డాక్యుమెంట్ లెవెల్ని పోస్ట్. చూసారా డాక్యుమెంట్ 7 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా 50,000 గా మారింది. ఓకే సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలియనప్పుడు
జస్ట్ నార్మల్ గా ఎంటర్ చేసి పార్క్ చేసినప్పుడు సో తర్వాత సీనియర్ ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని దాన్ని అమౌంట్ ఎక్స్ట్రాగా మార్చొచ్చు. ఓకే, సో దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండదు. ఓకే, సో దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం. క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? క్లియర్? ఎస్ సార్. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మనం టాలీలో ఏదైనా ఎక్స్పెన్సెస్ ని ఎంటర్ చేసి పే బుక్ లో వెళ్ళి ఎలా మార్చుకుంటామో సో దీంట్లో కూడా మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు పార్క్ చేసుకోవచ్చు. అది ఎలాంటి ప్రాఫిట్ అండ్ లాస్ కి ఎఫెక్ట్ చూపించదు. అది మెయిన్ ఇన్వాయిస్ గా మారలేదు, ఇంకా జస్ట్ పార్క్ స్టోర్ అయింది డేటా, అంతే. డేటా అనేది జస్ట్ స్టోర్ అయింది, మెయిన్ గా పోస్ట్ అవ్వలేదు. సో దాన్ని మళ్ళీ మనం ఎడిట్ కూడా చేయొచ్చు, దాన్ని మనం మళ్ళీ కూడా ఎడిట్ కూడా చేయొచ్చు. ఓకే, చూడండి బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఏముంది? హోల్డ్. సో దీంట్లో ఏంటి? టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది, టెంపరీ నెంబర్. సో క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ FB11. ఓకే, ఇక్కడ చూడండి, ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. ఓకే, ఇది చూడండి పోస్ట్ డాక్యుమెంట్, హెల్డ్ డాక్యుమెంట్ ఆర్ హోల్డ్ డాక్యుమెంట్ ఎలా అన్నా ఓకే. టుడే డేట్ ఇవ్వండి, ఎస్సీ. రెంట్ అకౌంట్ 40. సెలెక్ట్ చేయండి, ఎంటర్ ఇవ్వండి, రెంట్ అకౌంట్ తీసుకోండి, ఎంటర్. ఓకే, ఎగ్జాంపుల్ రెంట్ వచ్చేసి 1 lakh అనుకోండి, నేను 50,000 వేశాను, నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు. బ్యాంక్ అకౌంట్ ఎంటర్. డాక్యుమెంట్లు వెళ్ళి ఇక్కడ హోల్డ్ డాక్యుమెంట్ చేయండి. ఇప్పుడు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, సేవ్ అయ్యే టైంలో ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. వచ్చిందా? ఇక్కడ 1 2 3 ఎంటర్. డాక్యుమెంట్ 1 2 3 వాజ్ హెల్డ్. ఓకేనా? బట్ ఇది FB L3 లైక్ FB L3 లో కనబడుతుందో లేదో చూడండి. క్లాస్ అండ్ FB L3 రెంట్. సో 50,000 కదా, ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ తీసేస్తున్నాను, ఎగ్జిక్యూట్. కనబడుతుందా? 50,000 అనేది కనిపించట్లేదు, ఇది కనిపించదమ్మా, ఇది GL లో వచ్చి కనిపించదు, FB L3 లో కనిపించదు, పార్క్ డాక్యుమెంట్ లో కనిపించదు. ఇది నెంబర్ గుర్తు పెట్టుకోవాల్సిందే. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ FB11కి వెళ్ళాలి. ఇక్కడ ఆ నెంబర్ టైప్ చేయాలి, అప్పుడు ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసి దీనిలో 1 lakh గా మార్చాలి. డాక్యుమెంట్లో వెళ్ళి హోల్డ్ చేయాలి, ఇప్పుడు పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ 8 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇక్కడ ఉంటుంది 1 lakh FB L3. ఉందా 1 lakh ఇక్కడ? చూసారా? 8. సో దీన్ని హెల్డ్ ఆర్ హోల్డ్ డాక్యుమెంట్ అంటారు, హెల్డ్ ఆర్ హోల్డ్ డాక్యుమెంట్. వీటన్నిటిని చూడాలంటే FB03 లో వెళ్ళి చూడొచ్చు. FB03 ఎగ్జిక్యూట్. సో ఈరోజు చూడండి, డేట్ ఎంత? 27 కదా.
ఉన్నాయి ఇక్కడ 27 6 7 8 ఓపెన్ చేయండి కావాలంటే. చూసారా 1 lakh 1 lakh 50 50 10 10 ఇలా. సో దీన్నే హోల్డర్ పార్క్ డాక్యుమెంట్ అంటారు. హోల్డర్ పార్క్ డాక్యుమెంట్. అర్థమైనా ఇవి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియరా? పార్క్ డాక్యుమెంట్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే అర్థమైనాయా? ఎస్ సార్. క్లియర్? ఎస్ సార్. యా ప్రీవియస్ క్లాసెస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? అందరు అప్డేట్ లో ఉన్నారా? ఒక కంపెనీ చేస్తున్నారా? 2-3 కంపెనీలు చేస్తున్నారా? ఎంతమంది 2-3 కంపెనీస్ చేస్తున్నారమ్మా అట్ ఏ టైం? మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మినిమం 5 కంపెనీ కోర్స్ అని మీరు చేయాలి. అప్పుడే సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మినిమం 5 కంపెనీ కోర్స్ అన్నా చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది 100%. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఎందుకు అంటే నేను డైలీ 1 టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే ఇది ప్రాక్టీస్ ఇప్పుడు నాకు 20 minutes పట్టింది. అదే మీరు ప్రాక్టీస్ చేయడానికి మినిమం 2 hours 3 hours పడుతుంది అర్థం చేసుకొని చేయాలంటే. అదే 2-3 టాపిక్స్ ఒకటే రోజు చెప్పారనుకోండి, అవి వెనక బడ్డను వచ్చి పడతా వస్తాయి. అలా పడినప్పుడు మీద ప్రాక్టీస్ చేయలేరు. నా సిలబస్ కంప్లీట్ అవుతుంది కానీ ప్రాక్టీస్ చేయలేరు. ఓకేనా?